జిల్లాల కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో సీఎం రేవంత్ అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వానికి కళ్లు చెవులు కలెక్టర్లు ఎస్పీలే అన్నారు ముఖ్యమంత్రి. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన మీరు తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యం అయితేనే ప్రజలకు సరైన సేవలు అందిస్తారన్నారు. తెలంగాణను సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని సూచించారు. ప్రజలకు ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు మానవీయ కోణంలో తీసుకోవాలన్నారు. శంకరన్ శ్రీధరన్ల సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకునేలా మీరు పనిచేయాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కలెక్టర్లకు సీఎం ఎట్లాంటి సూచనలు చేశారు? యశోద, సచివాలయంలో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమీక్షలో సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆల్రెడీ కలెక్టర్లకు కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేశారు. వాస్తవానికి మొదటిసారి సీఎంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి డిసెంబర్ 24న అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి ప్రజాపాలన పేరుతోని దరఖాస్తులు తీసుకున్నారు. ఆ దరఖాస్తులను పారదర్శకంగా ఆ దరఖాస్తులకు సంబంధించి అన్ని కూడా తీసుకోవాలి, వాటిని పారదర్శకంగానే దరఖాస్తులకు సంబంధించినటువంటి అన్ని కూడా గుర్తించాలి అని చెప్పేసి ఆ సమావేశంలో కలెక్టర్లకు సూచనలు చేశారు. సో అది మళ్ళీ ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశంలో ఇది 2వ సమావేశం. సో ఇవాళ మళ్ళీ దాన్ని గుర్తు చేశారు. మొదటిసారిగా డిసెంబర్ 24న మనం కలిశాము. ఆ రోజు ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తుల మీద చర్చించుకున్నాము. ఇక ఇవాళ ఇది 2వ సమావేశము. సో ఈ 2వ సమావేశంలో ప్రధానంగా కలెక్టర్లకు ఇచ్చినటువంటి సూచనలు ఏంటంటే, కలెక్టర్లందరూ కూడా ఏసీ రూమ్లలో కూర్చుంటే అది మీకు కూడా మీ చేసే పనికి కూడా సంతృప్తినివ్వదు. క్షేత్రస్థాయిలో ఆ కలెక్టర్లందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటో తెలుసుకోవాలి, వాటిని పరిష్కరించే విధంగా ముందుకెళ్లాలి. ఆ దిశగా అధికారులంతా కూడా కలెక్టర్లంతా కూడా ఆలోచించాలని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. అయితే ఎన్నికల వరకు కూడా అంటే డిసెంబర్ 24న కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన తర్వాత ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంతమంది కలెక్టర్లను బదిలీ చేశారు. బదిలీ చేసిన తర్వాత నిర్వహిస్తున్నటువంటి సమీక్ష ఇది మొదటి సమీక్ష. సో ఈ సమీక్షలో ప్రధానంగా చర్చకు వచ్చినవి ఏంటంటే, ఈ కలెక్టర్లకు సంబంధించిన దాంట్లో వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లందరూ కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కలెక్టర్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ సంస్కృతిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్రము మాదే అనుకొని వాళ్ళు సొంత రాష్ట్రంగా ఫీల్ అయ్యి పనిచేయాలి. ఆ దిశగా పనిచేస్తేనే ఎంతో కొంత ప్రజలకు కలెక్టర్లందరూ కూడా న్యాయం చేస్తారు అని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమీక్షలో ఆ కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. ఇక దీనితో పాటు ఈ ప్రజలకు ఏదైతే ప్రజాపాలన పేరుతోని ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలన్నీ కూడా నిజమైనటువంటి అర్హులకు అందాలంటే కలెక్టర్లు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లాల్సిందే. గ్రౌండ్ లెవెల్లో ఎవరు అర్హులు కాదు, ఎవరెవరికి ఇస్తున్నారు, ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు నిజంగానే అర్హులైనటువంటి అందుతున్నాయా లేదా, ఇట్లా పూర్తి స్థాయిలో డైరెక్ట్ ఎక్కడో ఏసీ రూమ్ లో కూర్చొని ఎవరో కింది స్థాయి అధికారులు చెప్తే రాసుకొని అది ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడం కాదు, డైరెక్ట్ కలెక్టర్లే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఆ రిపోర్టు డైరెక్ట్ వాళ్లే తెలుసుకోవాలి. నిజమైనటువంటి అర్హులకు గనక పథకాలు అందకపోతే వాళ్ళకి ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎందుకు ఆగిపోయాయి, దానికి సంబంధించిన పరిష్కార మార్గాలేంటి, వాళ్లకు ఈ పథకాలు అందే విధంగా చేయాలంటే ఏం చేయాలి అనే దాని మీద కలెక్టర్లకు సూచనలు చేశారు. ఇక గతంలో మనం చూసాం, ఓ శంకరన్ ఓ శ్రీధరన్ అనే వాళ్ళు పేద ప్రజలకు చాలా అండగా ఉండేవాళ్ళు, పేద ప్రజలకు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే వాళ్ళు. ఇప్పటికి కూడా ఈ ఇద్దరిని ఐఏఎస్లను శంకరన్ను ఒక శ్రీధర్ని ఇప్పటికి కూడా చాలా మంది పేద ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూస్తారు, గుర్తుంచుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఆ తరహాలో కలెక్టర్లందరూ కూడా పనిచేయాలని చెప్పేసి ఈ ఇద్దరిని సీనియర్ ఐఏఎస్లను వీళ్ళిద్దరిని కూడా ఎగ్జాంపుల్ తీసుకొని కలెక్టర్లకు కొన్ని సూచనలు కూడా చేశారు. సో దీంతో పాటు ఇక కేవలం వీటితో పాటు ప్రజలకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అసలు ఏమేమి అవసరం, సో మేజర్ గా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రాధాన్యత గల అంశాలేంటి, సో ఇట్లాంటి వాటిపైన ప్రజలు కూడా వాళ్లకు పలు కీలకమైనటువంటి సూచనలు చేయడంతో పాటు వాళ్లకు దీనికి సంబంధించి అవగాహన కూడా కల్పించాల్సిన అవసరము కలెక్టర్ల పైన ఉంటుంది అని చెప్పారు. ఇక ప్రతి
కలెక్టర్ కూడా ప్రభుత్వ పాఠశాలలు తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించాలి. ఒకవేళ అక్కడ సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కలెక్టర్లే బాధ్యత తీసుకోవాలి. సో క్షేత్రస్థాయిలో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి చూడాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎందుకంటే మనం చాలా ఏరియాలో చూస్తున్నాం, ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని వసతులు లేవు అనే ఒక అభియోగం ఉంటుంది. అలాంటి విషయాలలో సో వీళ్ళందరూ కూడా జాగ్రత్త తీసుకొని అక్కడ పూర్తి స్థాయిలో అక్కడికి వచ్చే పేద విద్యార్థులకు పేద రోగులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించే విధంగా అక్కడ కలెక్టర్లే ఆ జిల్లా స్థాయిలో కలెక్టర్లే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఈ ఏదైతే కలెక్టర్ల సమావేశం ఉందో ఈ సమావేశంలో అధికారులందరూ కూడా సూచించారు. వీటితో పాటు ఇక విద్యా వ్యవస్థ దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత కూడా కలెక్టర్లే తీసుకోవాలి. ఓ విద్యార్థి పైన ప్రతి నెల ప్రభుత్వం 85,000 రూపాయలు ఖర్చు చేస్తుంది నెలకు. సో ఈ 85,000 రూపాయలను వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్ల మీద ఉంటుంది. ఆ కలెక్టర్లు ఇలాంటి విషయంలో కూడా కొంత చొరవ తీసుకొని మన సొంత పనిలాగా వ్యవహరించి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లను కూడా అనుకూలంగా పనిచేయాలని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమావేశంలో చెప్పారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ టీచర్ల బదిలీలు చాలా జరిగాయి. కొన్ని ఏరియాలలో టీచర్లకు అటాచ్మెంట్ గా ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలా మంది కూడా ఏడ్చారు. అంటే మా టీచర్ మా దగ్గరనే ఉండాలి, ఇక్కడ నుంచి బదిలీ కావద్దు అని చెప్పేసి చాలా ఏడ్చారు. అట్లాంటివి మనం చాలా సందర్భాల్లో చాలా ఏరియాలో కూడా చూసాం. ఆ తరహాలో జిల్లా కలెక్టర్ కూడా ఆ తరహాలోనే పనిచేయాలి. ఓ జిల్లా కలెక్టర్ అక్కడి నుంచి బదిలీ అవుతున్నాడంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాధపడే విధంగా సో మా సారు మాకు మంచి చేసేవాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు అనే ఆలోచన వచ్చే విధంగా కలెక్టర్లంతా కూడా పనిచేయాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమావేశంలో చెప్పారు. ఇక 6 గ్యారంటీలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేస్తున్నాము, మరికొన్ని పథకాలు కూడా అమలు చేయడానికి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా రూపొందిస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో నిజమైన అర్హులకు అందే విధంగా కలెక్టర్లే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు.